మాకంత శక్తి స్తోమత జ్ఞానం ఏమీ లేదు. ఈ మందిరము ఈ రకంగా నిర్మించబడింది అన్నది కేవలం దేవుని కృపయే. అది దేవుడి యొక్క సహాయం వల్ల జరిగింది తప్ప ఇందులో మీకు అతిశయించడానికి ఏమీ లేదు. యేసు క్రీస్తు సహాయ సంఘం కోసం మీరు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క రాకడ పర్యంత వరకు ఈ సంఘం ఇక్కడ వర్ధిల్లాలని మా ఆశ. సో మా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. అనుదిన మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం చంద్రగారు 2 మాటలు మాట్లాడతారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి సేవకుడు కూడా మా సంఘానికి సహాయం చేసిన వారే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా మందిరంలో వాక్యం వారే ఉన్నారు. వారి సపోర్ట్ వల్లనే మేము ఇంతగా పైకి రావడం జరిగింది. ఎప్పుడు కూడా వారిని మేము మర్చిపోము. మా జీవితాంతం కూడా మేము వారికి కృతజ్ఞతలమై ఉంటాము. ముఖ్యంగా దేవానంద గారి కోసం చెప్పాలని ఆశ ఉంది నాకు. మరి ఎందుకంటే నేను చెప్పకపోతే నేను ఒకరోజు మాట చెప్పాల్సి వస్తుంది దేవుడికి. మరి అయ్యా మాకు నూతనంగా మరి ఒక కుటుంబం అన్య కుటుంబం మరి ఈరోజు ప్రార్థన పెట్టమనింది. మరి ఎలాగా మరి ఎవరు అందుబాటులో లేరు అని అన్నప్పుడు వెంటనే 5 నిమిషాల్లో చెప్పిన 5 నిమిషాల్లో మరి అక్కడ చాలా దూరంలో ఉంటారు ఊరితో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు దేవుడు తన నోటి ద్వారా జరిగించిన ప్రార్థన ద్వారా ఆ కుటుంబం ఈ సంఘంలో మొదటి కుటుంబంగా మరి